హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను గ్లామర్ బాయ్. చికెన్ బిర్యానీ కేసు ఆ సినిమా ఈ నెల 19వ తారీఖు ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్ ఉంది. అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా సినిమాతో పాటు ఇంకో 4 సినిమాలు, మొత్తం 5 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్. పోతే ఇంకో సినిమా మేము చేయటం జరుగుతుంది. విజయ్ రాజ్ ఎర్రంశెట్టి గారు డైరెక్టర్, సతీష్ గారు డిఓపి. ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి. ప్రసాద్ గారి హీరో, తర్వాత రాణి గారు ఉన్నారు, శిరీష ఉంది, స్వాతి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. తర్వాత శ్రీలత ఉంది, నేను ఉన్నాను, శివశంకర్, జీవివి, సిద్ధు, బాటసారి, మునేష్ యాదవ్ గారు, ఇంకా మల్లేశ్వర్ గారు, తర్వాత వంశీరాజు మల్లేష్ గారు, చాలా మంది ఉన్నారండి. చాలా పాత్రలు, అంటే అందరి పేర్లు కొన్ని చెప్పలే, అంటే సరిగా టైంకి గుర్తుకు రావట్లేదు. మేమంతా చాలా చక్కగా నటించడం జరిగింది. 2 షెడ్యూల్స్ పూర్తయిపోయాయి. ఈ నెలాఖరికి పిక్చరు ఐటమ్ సాంగ్తో క్లోజ్ అయిపోతుంది. ఇంకొక 1 మంత్ 2 మంత్లో మిగతా అన్ని డబ్బింగ్, మిగతా సన్నివేశాలన్నీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ తప్పక చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. హీరో ప్రసాద్ గారు డూప్ లేకుండా ఏం ఫైట్ చేశారంటే మామూలు ఫైట్స్ కాదండి. పాపం ఆయనకి చిన్న దెబ్బలు కూడా తగిలాయి. అంత ఎమోషనల్గా చేశారు. తర్వాత మిగతా పాత్రలందరూ కూడా నటనలో జీవించారని చెప్పుకోవాలి. అంటే కొత్త వారైనా మేము కొత్త అనే ఫీలింగ్ లేకుండా చాలా చక్కగా చేశారు. ఆ చక్కగా చేయడానికి కారణం ఏంటి? మా విజయ్ రాజు డైరెక్టర్ గారు మనిషిలో నుంచి మాణిక్యాన్ని రాబట్టినట్టుగా, మట్టిలో నుంచి మాణిక్యాన్ని రాబట్టినట్టుగా ఆయన ప్రతి వారిలో నుంచి వాళ్ళ ఉన్న నటనను అలా బయటికి తీసుకొచ్చేస్తున్నారు. 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ముందుగా చెప్పి సింగిల్ టేక్లో షూట్ అయ్యేలాగా చక్కగా ప్లాన్ చేసుకొని చాలా చక్కగా చెప్తున్నారండి. నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక డిఓపి సతీష్ గారు, అమ్మ, ఆయన కెమెరా పనితనం అసలు చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే చిన్నతనం నుంచి సినిమా పిచ్చి దాదాపు ఒక 15 ఏళ్లకు పైగానే సినిమా తప్ప ఇంకా వేరే లోకమే లేదనమాట. అటువంటి ఇదిలో ఉన్నారు. పోతే మా డైరెక్టర్ గారు కూడా గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఈ సినిమా రంగంలోకి వచ్చి ఎంతో ఆవేశంతో, కసితో చేస్తున్నారండి. ఖచ్చితంగా మేమంతా కూడా అతి త్వరలో స్టార్లు అయ్యే అవకాశం ఉంది పక్కా. ఇందులో మాత్రం